ఏంటన్నా ఇప్పుడు నా ఇంత బిజీగా ఉన్నారు మీరు? చెప్పరా కొంచెం నీ ఇంట్లో అవునా? అయిపోయింది మీటింగ్ మీటింగ్ ఇప్పుడు అయిపోయింది 6:30 అయిపోయింది. ఏంటి ఎప్పుడు చెప్పండి నాకు, ఇక్కడ ఆఫీస్ లో ఉన్నాను కాబట్టి అంత మాట్లాడలేదు. అదే ఎందుకు అరుస్తున్నారు మీరు? పికప్ చేస్తున్నారు, డ్రాప్ చేస్తున్నారు, ఎందుకు అరుస్తున్నారు మరి? పికప్ చేస్తున్నారంటే పికప్ డ్రాపింగ్ అదంతా ఓకే. అంటే నాకు చూపించడానికి డ్రాప్ చేస్తున్నారు అంటే అది చూసి అది తెలిసిన తర్వాత నాకు కోపం వస్తుంది, నేను కాల్ చేసి మాట్లాడతాను అంటే నాకు జెలస్ ఉండాలని చేస్తున్నారా? ఎందుకు కాదు నిన్న వీడియో అది ఎందుకు పెట్టారు? నాకు ఇష్టం ఉంది, బాగుంది కాబట్టి పెట్టాను. ఇంకొకటి ఏదో వస్తుంది ఆయన సైడ్ నుంచి పెట్టాను. అదే అన్న నాకు తెలుసు ఆయనకి లోపల నుంచి ఏదో ఉంటుంది ఒకవేళ నేను వీడియో పడితే. కొంచెం ఉండే నీ మీద ఆ వీడియో చూస్తే ఆయన కూడా లేదు. అది నాకు కూడా చాలా ఉంది యాక్చువల్లీ. అది గొడవ అయిపోయిన తర్వాత నాకు కూడా చాలా ఉంది లోపల, కానీ డ్రాప్ చేస్తున్నారు అసలు అది వినిన తర్వాత అసలు పోయింది. అదే అదే డ్రాప్ ఇప్పుడు నువ్వు వద్దన్నాకనే కదా డ్రాప్ చేసిందో, అప్పటిదాకా వేరే ఎవరిని చూడలేదు కదా. అది వెళ్ళిపోయిన తర్వాత నేను పెట్టాను కదా వీడియో, అప్పుడప్పుడు నేనేం పెట్టలేదు కదా. బరాబర్ అంటే టోటల్ ఈక్వల్ అయిపోయింది కదా. ఎందుకు అరుస్తున్నారు మరి? అసలు ఎప్పుడు వస్తున్నారు ఆయన? ఎప్పుడు వస్తారు రేపు వస్తారు అనుకుంటా. ఆ వీడియో పెట్టినాక ఆయన కూడా లేదు, నేనంటే కొంచెం ఉండే ఆ వీడియో తీసి మొత్తం ఉన్నవాడిని మొదలు పెట్టుకుంది. ఒక్కవేళ ఉంటే నాకు మెసేజ్ చేయొచ్చు కదా. ఎందుకు చేయలేదు మెసేజ్? నా సైడ్ నుంచి చెప్పారా మీరు హ్యాపీ న్యూ ఇయర్? నేను చెప్పాను కదా మీకు, చెప్పండి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తాను. అయితే నాకెందుకు చెప్తాను? నువ్వు చెప్పు అన్నారు, నేనేం చెప్పాలి? ఏం చెప్పాలి? ఎప్పుడు వస్తున్నారు మీరు ముంబై? ఏమో తెలియదు మళ్ళా, నాకు కూడా తెలియదు. నువ్వేం చెప్పాలి? ఏం చెప్పాలంటే మీరు ఎందుకు డ్రాప్ చేస్తావు నాకు క్లియరిటీ కావాలి ఫస్ట్. అవును నువ్వు వద్దన్నందుకు ఏదో డ్రాప్ చేసాము. ఏం డ్రాప్ చేసాము? వచ్చేసింది అన్న, ఎలా డ్రాప్ చేస్తావు? ఎలా డ్రాప్ చేస్తావా? ఏం కోపం వచ్చింది? ఎందుకు డ్రాప్ చేస్తావు? అరే నువ్వు వద్దనుకునే కదా అమ్ములా. దాని ముందు కూడా చేశారు కదా, దాని ముందు కూడా చేశారు. సెట్ లో అందరు ముందు తినిపించారు. ఓకే అందరూ చెప్పారు, నాకు అన్ని డాన్సర్స్ చెప్పారు. ఓకే తినిపించారు ఐశ్వర్యకి. ఓకే అంటే నేను తినిపించేది వాళ్ళ అంటే మాస్టర్ తింటున్నప్పుడు మా అమ్మాయికి పెట్టారు, ఢిల్లీలో పెట్టారు. ఓకే తినిపించారు. సో నాకు తెలుసు. నాకేం తెలుసు? ఇప్పుడు డాన్స్ ఇది కూడా చెప్తారా? రాజు అట్లా పోయినట్టు ఏం తెలుసు? నాకు తినకుండా తినిపించిందంటే ఇప్పుడు నాకు తెలియదు అన్న. నాకు నేను చెప్పేమా ఇప్పుడు నాకు జరగకుండా నేను ఎప్పుడైనా తినిపించిందా? తింటలేదు. నాకు జరగకుండా ఎవరైనా తిన్నా తినలేదు. ఎందుకు చెప్పలేదు బిఫోర్? ఏంటంటే ఓలే ఓలే పాపే సాంగ్ లో కూడా డ్రాప్ చేశారు. ఇంకొకటి ఒక చెప్పండి, ఈ ఓలే ఓలే పాపే నితిన్ సాంగ్ లో ఎందుకు కంపెనీ బండి ఎందుకు లేదు? అది నాకు తెలియదు. ఇప్పుడు పక్కన నేను ఎట్లా అడుగుతా? అదే ఆ బండి నుంచి అమ్మాయిని డ్రాప్ చేస్తున్నారు, మీ బండి నుంచి నాకు ఫీల్ అవుతుంది కదా. అరే దానికి ఏదో మైండ్ బాగలేదు కాబట్టి
అంతే. నాకు నా మైండ్ బాగాలేదు, అందుకే వీడియో పెట్టాను. ఎందుకంటే నాకు ఏంటంటే ఆ వీడియో చూసి ఆయన కోప్పడతారు, నాకు అదే కావాలి. ఆ వీడియో చూసి ఆయన కోప్పడతారు, ఆయన మైండ్ డిస్టర్బ్ అవుతుంది, అందుకే పెట్టాను. కావాలని పెట్టాను. చెప్పండి. కావాలని పెట్టింది. ఇప్పుడు ఏం చేయమంటే ఫైనల్ ఫైనల్ ఏం లేదు, నేను కావాలని పెట్టాను. అవును అంతే. మీరు నాకు కొట్టిన తర్వాత మీరు మీ భార్యతో పాటు మంచి మంచి పిక్స్ పెడుతున్నారు, నాకు ఫీల్ అవుతుంది కదా, ఖచ్చితంగా ఫీల్ అవుతుంది, అందుకే కావాలని పెట్టాను. అదే ఫీల్ అవుతారంటే నీకు వద్దన్నాక అవసరం లేదు. నౌక మీద రెస్పెక్ట్ ఎవరు వద్దన్నారు? నీకు రెస్పెక్ట్ ఇచ్చాను, చాలా ఇచ్చాను. ఫస్ట్ చాలా ఇచ్చారు, నేను కూడా చాలా ఇచ్చానన్నా. లాస్ట్ లో అసలు చాలా తప్పు చేశారు. ఓకే, సో ఏంటంటే నేను ఏమైనా చేశాను, కావాలని చేశాను. నీ కోసం అన్ని చేసినాము, నువ్వు చిన్న దానికి అన్ని చేసినావు. నీకంటే కొన్ని మర్యాద ఉండే. ఓకే, నా కోసం చేశారు కదా, మంచిగా ఉండాలి అని ఫ్యూచర్ మంచిగా. నా దగ్గర కొన్ని వీడియోస్ ఉన్నాయి, డాన్సింగ్ వీడియోస్, అది కూడా అప్లోడ్ చేస్తాను. అప్పుడు కింద నుంచి ఉంటది అక్కడ నుంచి. ఓకే, రిహార్సల్ వీడియోస్ ఉన్నాయి, అది పెడుతున్నాను నేను. బదిలిస్తున్నాం కాదు, ఏం బదిలీ అంటే ఇచ్చాలి పెడతారు అంటే చెప్తా. ఇప్పుడు నేను బెదిరిస్తే ఏముంటది? లేదు కదా, నేను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేస్తాను.